ఫైనల్గా గురూజీ, ఇంటికి ఒక స్ట్రక్చర్ ఉంటుంది వాస్తు అంటే, విల్లాకి ఇంకోటి ఉంటుంది, అదేవిధంగా సైట్కి ఇంకో రకంగా ఉంటుంది, ఫ్లాట్స్కి ఇంకో రకంగా ఉంటుంది. మీరు ఎలా వీటన్నిటికీ కామన్ పాయింట్ తీస్తారా, లేకపోతే ఎలా డిఫరెంటిషియేట్ చేస్తారు? లేదండి, ఇక్కడ ప్లాట్ అనేసరికి ఆయాది దీంట్లో క్యాలిక్యులేషన్స్ ఉంటాయండి. దేనికైనా ఏ సైజుకైనా మనకి జస్ట్ 100 గజం నుండి కూడా వేస్తాం, 50 గజాలకు కూడా వేసుకుంటాం. బట్ బేసిక్స్ మాత్రం సేమ్. బేసిక్స్ ఏం ఉంటుందండి, ఎవరికైనా అంటే నాకైనా ఎవరికైనా సేమ్ బేసిక్స్. ఆ బేసిక్స్ తోటి ప్రతి ఒక్కరికి వాళ్ళ సైజుని బట్టి, వాళ్ళు తీసుకొచ్చిన సైజుని బట్టి క్యాలిక్యులేట్ చేసి, ఆ సైజు మనం కొంచెం ఎక్కువ తక్కువ చేయాల్సి వస్తే చేసి కొంచెం ఒక అర ఇంచ కొంచెం అటు ఇటు జరిపి చేసి ఇస్తుంటాం. కానీ ఇల్లుకి చాలా డిఫరెంట్, ఇది ఎస్పెషల్లీ అపార్ట్మెంట్లో ఉన్న ఇల్లుకి విల్లాస్కి చాలా మారుతూ ఉంటుంది కదా వాస్తు అంటే. ఇట్లా తప్పకుండా మారుతుందండి, ఎందుకంటే అపార్ట్మెంట్ అంటే సమూహం అండి. ముఖ్యంగా ఇవాళ గేటెడ్ కమ్యూనిటీ అన్న దీంట్లో చాలామంది సమూహం, అది ఒక 10 ఎకరాలు 20 ఎకరాలలో కొన్ని వందల మంది ఉంటున్నారు. ఒకటే కాంపౌండ్ వాళ్ళు వచ్చే బెనిఫిట్స్ అని అందరు షేర్ చేసుకుంటున్నారు. కానీ ఇంట్లో ఒకటి మంచితనం ఏంటంటే హై రైజ్ పోతున్నారు కాబట్టి కొద్దిగా తేడా ఉండే అవకాశం ఉంది. కాబట్టి తేడా ఇండివిజువల్ హౌస్కి, గేటెడ్ కమ్యూనిటీలో విల్లాస్కి, ఫ్లాట్స్కి, అపార్ట్మెంట్స్కి, ఇండివిజువల్ అపార్ట్మెంట్స్కి, గేటెడ్ కమ్యూనిటీ చాలా తేడా ఉంది, వ్యత్యాసం చాలా ఉంటుందండి. సో ఆ రిజల్ట్స్ కూడా అదే మాదిరిగా ఉంటే మనకేం కావాలి, ఏ రకంగా ఉంటే మనకు లైఫ్ బాగుంటుంది, దాని ప్రకారం మనం చూస్ చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.